వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే లోమోండ్ అనే ఏరియాకి వచ్చాము. ఇది ఒక సీనరీ వ్యూ పాయింట్ అనమాట. చాలా బాగుంది లొకేషన్ అయితే. సో ఇది ఈరోజు మన స్కాట్లాండ్ లో డే 2 ఫస్ట్ ప్లేస్. ఎట్లుంది? ఒక సీనరీ వ్యూ పాయింట్ అనమాట. గైజ్, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళే దారిలో ఇలాంటి సీనిక్ వ్యూ కనిపించింది. అబ్బా, మనసుకి ఎంత హాయ్ అనిపించిందో. అసలు చూస్తుంటే సినిమాటిక్ వ్యూలా ఉంది కదా. ప్రెసెంట్ మనం కేబుల్ కార్ రైడ్కి వచ్చాము. శేఖర్ టికెట్స్ కోసం లైన్లో ఉన్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. 1 అవర్ ఉంటుందంట కేబుల్ కార్ రైడ్ మౌంటైన్స్లో. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మౌంటైన్స్లోనే పోతుంది కేబుల్ కార్ రైడ్. గండోలా రైడ్ అని కూడా అంటారంట దీన్ని. చూడండి, అదే కేబుల్ కార్ పికప్ పాయింట్ అనమాట. అక్కడికే మెల్లమెల్ల వస్తూ ఉంటాయి కేబుల్ కార్స్, స్లోగా మూవ్ అవుతుంటాయి. సో మనము మెల్లగా ఎక్కేసి ఇంకా అక్కడి నుంచి మనని పైకి తీసుకొని వెళ్తుంది మౌంటైన్స్, స్నో మౌంటైన్స్ పైకి. ఎట్లుంది కేబుల్ కార్ ఎక్కినాం? ఇప్పుడే వచ్చినాం, తెలియదు ఇంకా. లోపల పోయినాక చూడాలా ఎట్లుంటది. ఈరోజు వర్షం పడి అసలు బయట లొకేషన్ ఏం కనబడతలేదు. మంచి మౌంటైన్స్, అంత కొండలు, మంచు మస్తు ఉంటుందట. ఓకే, తీద్దాం. అక్కడ వీడియో ఎలా తీస్తున్నామంటే కేబుల్ కార్ పైన చిన్న విండో టైప్ ఉంది వెంటిలేషన్కి. సో అక్కడి నుంచి మంచిగా కనిపిస్తుందేమో అని చెప్పి ఫోన్ బయటకు పెట్టి వీడియో తీస్తున్నాము. చాలా బాగా క్యాప్చర్ అయింది. చాలా హ్యాపీ. ఫుల్ మంచు కళ్ళలో పడుతుంది మంచు. సూపర్ వర్త్ ఇట్ ఎక్స్పీరియన్స్ అసలు. ఈ గంటల రైడ్ మీద పైకి వచ్చినాం. మంచు, ఫుల్ మంచు. కానీ చేతులు ఏమైంది మమత? ఏమైంది? ఎట్లున్నావు? ఇప్పుడే క్యాపుచినో తీసుకున్నాం. సో బయట 450 కాస్ట్. బయట మంచు కొండలు తీసుకుంటే క్యాపుచినో అవుతూనే ఉంటుంది. స్నో మౌంటైన్స్లో ఫుల్ ఎంజాయ్ చేసి మొత్తానికి కిందికైతే వచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్లో కలుద్దాం. హ్యారీ పాటర్ బ్రిడ్జ్ చూడడానికి పోతున్నాం. కోట్ తీసుకొని వేసుకుంటూ నేనేమో కవర్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆయన వల్ల టోపులేని కోట్ తెచ్చుకున్నాడు పిల్లగాడు. బాయ్. హ్యారీ పాటర్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చినాము. పైకి వెళ్ళే దారిలో లొకేషన్ చాలా నాడు. ఓకే, ఫైనలీ వచ్చేసాం హ్యారీ పాటర్ బ్రిడ్జ్ దగ్గరికి. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ చూసినప్పుడు అరే ఇదే నా మూవీలో కనిపించేదని అనిపించింది. హ్యారీ పాటర్ చూసిన వాళ్ళందరికీ ఈ ప్లేస్ చూస్తే ఒక లిటిల్ బిట్ ఎక్సైట్మెంట్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ వ్యూ కూడా చాలా క్రేజీగా ఉంది. చుట్టూ మౌంటైన్స్, వెదర్ ఫుల్ డిఫరెంట్ వైబ్ ఉంది. హ్యారీ పాటర్ బ్రిడ్జ్ చూసుకొని రూమ్కి వెళ్ళే దారిలో లొకేషన్స్ అయితే చాలా బాగా అనిపించాయి. మళ్ళీ చాలా బాగున్నాయి. ఈరోజు కేబుల్ కార్ ఫుల్ ఎంజాయ్మెంట్ కదా గైస్. ఫైనల్లీ ఈరోజు డే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడే రూమ్కి వచ్చాము. ట్రావెల్ లాడ్జ్ ఇది ఎంట్రన్స్ అండ్ పక్కనే ఇట్లా కొంచెం స్టోరేజ్ యూనిట్ ఇచ్చారు. ఫ్యాన్ కూడా ఇచ్చారు. అండ్ ఇటు పక్కన వస్తే వాష్రూమ్. అండ్ బయటకు వస్తే నేను ఇప్పుడు షూ తీస్తున్నా. ఓకే, ఇక చిన్న యూనిట్, టీవీ యూనిట్, కర్టన్స్, బెడ్ పక్కన స్పేస్. ఎవరైనా పిల్లలు ఉంటే లైక్ కింద ఇంకో బెడ్ కూడా ఇచ్చారు, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇవాళ టుమారో 2 days ఇంకా
ఈ రూమ్ లో బాయ్.